నీళ్లు వేస్ట్ చేసినందుకు 22 ఫ్యామిలీలకు జరిమానా. ఒక్కో ఫ్యామిలీకి రూపాయలు 5,000 ఫైన్ వేసిన బెంగుళూరు బల్దియా. తాగునీళ్లను గార్డెనింగ్, కార్ వాషింగ్ కు ఉపయోగించడంపై ఆగ్రహం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినటువంటి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ విషయంలో చూడండి. బెంగళూరులో నీళ్ళని వేస్ట్ చేసినందుకు 5,000 రూపాయలు ఫైన్ వేసిరంట 22 ఫ్యామిలీలకు. అదే మన దగ్గర మాత్రం నీళ్లు పొట్టు వేస్ట్ చేస్తారు. మంజీరా వాటర్ కానీ కృష్ణ, ఇక మంచినీళ్ళు వచ్చినాయి అనుకో, ఇక కొంతమంది అమ్మలక్కలు ఎట్లుంటారు అంటే మంచినీళ్ళు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తుంటారు. మంచినీళ్ళు వచ్చుడే ఆలస్యం. ఇక చూడాలి శంసల కాడ నుంచి ఇంట్లో ఏమంటారు అది వంటపై కాడ నుంచి శంసలు, ఇక వాళ్ళు కడిగిందే కడుగుడు మంచినీళ్ళు వేస్ట్ అవుతున్నాయి అన్నటువంటిది వాళ్ళకి ఆలోచన ఉండదు. మంచినీళ్ళతోనే కడుక్కోవాలి, అవన్నీ బోర్ నీళ్ళతో అడగరు కొంతమందికి, అదో సెంటిమెంట్. మరి ఇట్లా నీళ్ళెన్ని వృధా అవుతున్నాయి అనే ఆలోచన మాత్రం ఉండదు. ఒకటి మంచినీళ్ళు. ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా నీళ్ళు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అందరూ తెలుసు. మంచినీళ్ళు వచ్చిన తర్వాత అవసరం ఉన్న కాడికి పట్టుకొని వదలరు. వీళ్ళు పట్టుకున్న కాడికి పట్టుకొని హౌస్లో సంపుల ఆ ట్యాంకుల పైప్ ఏదైతే పెడతారో ఆ పెట్టిన పైప్ని వాళ్ళు వదిలేస్తారు. ఇక ఇంట్లో టీవీల కాడ ఉంటారు, పోయేటోడు పోతాడు, చేసుకుంటాడు. అది నిండి రోడ్లకి వెళ్ళి ఇక 4-5 రోడ్లు గల్లీలు వీధులన్నీ కూడా ఈ మంచినీళ్ళు పారుతాయి బయట. ఉట్టిగా పోతే నీళ్ళు. ఈడ ఫైన్ మాత్రం వేస్తే ఏమవుతుందో ఇక ఇక్కడ చూడరు. మరి ఖాళీ ఒక్కో ఫ్యామిలీకి 5,000 రూపాయల ఫైన్ వేసిన బెంగళూరు బల్దియా. తాగునీళ్లను గార్డెనింగ్, కార్ వాషింగ్ ఉపయోగించడంపై ఆగ్రహం. నీటి విలువ వాళ్ళకి తెలుసు చూడు. బెంగళూరులో నీళ్లు లేక కటకట అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది చూడు. మన దగ్గర కూడా ఒక 2-3 రోజులు నీళ్ళు రాకపోతే ఏమవుతుంది? సినిమా చూస్తారు ఒక్కొక్కరు. తానాలకు ఉండేవి, జపాలకు ఉండేవి, తాగనీకు ఉండేవి, కొనుక్కోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. నీటిని నిజంగా కాపాడుకోవాలి. సహజ వనరులను కాపాడుకున్నప్పుడే మనకు భవిష్యత్ తరాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నీటి సమస్య అది.